నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీ పార్టీలో ఉన్న మనిషే కదా, ఒక కులగణన అనే సర్వే జరుగుతున్నప్పుడు బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందులో ఉన్న ఒక ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా తప్పుడు లెక్క, తప్పుడు సమాచారం, బీసీలు ఏమయ్యారు, చచ్చిపోయారా ఈ లోపలే అంతా అంటూ కొంచెం ఘాటుగానే మాట్లాడారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు బీసీల లెక్కను తగ్గించేస్తున్నారు, ఓసీల లెక్క ఎందుకు పెంచుతున్నారు, ఇదేదో కుట్ర జరుగుతోంది అని మాట్లాడుతున్నారు ఆయన. దీని పక్కన ఇంకొక చర్చ వస్తుంది. బీసీల విషయంలో కులగణనకు వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళ ఆస్తుల వివరాలు లేకపోతే కొన్ని అంశాలు బయటకు వస్తే ఫలాలు అందవేమో అని ఆ సర్వేలో పాల్గొనడం లేదు, అందువల్లే లెక్క తగ్గింది తప్పింది అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు దీంట్లో ఒకటి చూడండి, మీరు పోయినసారి కేసీఆర్ సమగ్ర అని 7 to 7 12 hours టైం పెట్టి బొంబాయిలో దుబాయ్లో ఉన్నా రావాలి, మీరు అందరూ కూడా చేసుకోవాలి, అందరు ఎన్రోల్ చేసుకోవాలి. నీకు మేకలు ఉన్నాయి, గొర్రెలు అన్ని రాసి పెట్టాను. కానీ ఎక్కడ అసెంబ్లీలో కానీ క్యాబినెట్ లో కానీ దాని మీద చర్చించదు. మేము 1,03,000 మంది ఎన్విలేటర్లను పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టాం, ఆయన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని పెట్టిండు. పెట్టి వానికి 8 to 10 houses ఒక్కొక్క ఎంప్లాయీకి 10 houses కంటే ఎక్కువ లేకుండా డీటెయిల్ క్వశ్చన్ అడిగినాం. అంతటో 55 క్వశ్చన్లు అడిగి అలా 1000 page వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్ లా తయారు చేసి 4th వాల్యూమ్ ఏంటంటే పర్సనల్ డేటా ఎప్పుడు కూడా బయటకు ఇవ్వకూడదు, అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది, అది గవర్నమెంట్ తీసుకోవచ్చు తప్ప నువ్వు ఆయన బయటికి చెప్పకూడదు. మీలన్నీ కూడా అసెంబ్లీలో దాని మీద ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు 6% పెరిగింది కదా, 6% పెరిగింది. దీన్ని ఇంకా కూడా ఎట్లా దీన్ని ఏమైనా తప్పులు ఉంటే చేయాలని చెప్పి మీరు చెప్పవచ్చు. కానీ దాన్ని కాల్ చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ ఇతర అగ్రవర్గాలు బ్రాహ్మణ్స్ కానీ వైశ్యులను కానీ రెడ్డిస్ని కానీ తిట్టడం, ఇది కాంగ్రెస్ పార్టీ సహించదు. ఎందుకంటే మీరు ఏమైనా చేయండి కానీ తప్ప అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి పెట్టిన రోజే బయట వచ్చి తగలబెట్టి ప్రతిపక్షాలు అన్ని పార్టీలతో కలిపి ఆ విధంగా చేస్తే బహుశా నేను పార్టీ మాత్రం సీరియస్ తీసుకుంటుంది. మా మహేష్ కుమార్ గారు కూడా బలైన వర్గాల వారే, ఆయనకు పొన్నం ప్రభాకర్ గారు దాని మీద ఫుల్ స్టడీ చేసిండు. అంత పర్ఫెక్ట్గా చేసింది 55 రోజులు చేసినాం, మొత్తం 80 రోజులు పట్టింది ప్రాసెస్. February 4th 2024 నుంచి మళ్ళీ 2025 February 4th రోజు 1 year చేసినాం. అంటే ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేయాలి 90% వరకు వీళ్ళకి అన్నిట్లా. బై ఛాన్స్ కేంద్రానికి పంపించి ఈరోజు డిలే అయితే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే 42% రిజర్వేషన్ మేము టికెట్లు ఇస్తామని చెప్పి మా సీఎం గారు హౌస్లో ప్రకటించింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మల్లన్న గారికి? ఎందుకు తిట్టాలి? ఒక కులాన్ని తిట్టే అధికారం ఎవరిచ్చింది నీకు? నీ కులాన్ని మెచ్చుకో, నీ కులానికి ఏం కావాలో చెయ్యి. మేము కూడా అదే పనిలో ఉన్నాం. మేమంటే మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత వెనకబడ్డ జాతుల వారిని పైకి తీసుకురావాలి, రాజకీయంగా ఆర్థికంగా. ఈబీసీ స్కాలర్షిప్ పెట్టిన ఫీజు రియంబర్స్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం. ఇన్ని చేస్తున్నప్పుడు మా పార్టీని తిట్టే అవసరం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. దాన్ని తప్పకుండా పార్టీ సీరియస్గానే తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో ఒక క్యాస్ట్ ఇచ్చినప్పుడు